హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్ 500 రూపాయలు ప్రీమియర్ షో టికెట్ పెట్టినా సరే టికెట్ ముక్క దొరకట్లేదు భయ్య. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, సోకాల్ సీక్వెల్స్తో వచ్చిన పుష్ప 2 కానీ మన రిలీజ్ అయిన రాజాసాబ్ కానీ ప్రీమియర్ షో అనగానే చాలా వరకు థియేటర్లు ఖాళీ. రాజాసాబ్ విషయానికి వస్తే నైజాంలో థియేటర్స్ లేవు, ఆంధ్రలో రిలీజ్ అయ్యాయి. కానీ అంటే అది 1000 రూపాయలు, ఇది 500 రూపాయలే భయ్యా, ఇదేంటి ఇలా పోలిస్తున్నావు ఇదంటే నేను ఒకటే చెప్తున్నా. రాజాసాబ్ అయినా పుష్ప 2 అయినా పుష్ప 2 అనే సినిమా సీక్వెల్లో అంటే పుష్ప అనేది పెద్ద భారీ లెవెల్లో నేషనల్ వైడ్ ఒక సంచలనం సృష్టించిన సినిమా. దాని సీక్వెల్ అంటే ఆటోమేటిక్గా దానికి మించిన పార్ట్ 2 అంటే ఆటోమేటిక్గా ఒక అటెన్షన్ ఉంటుంది. ఇక రాజాసాబ్ అంటారా, ఇండియాలోనేది బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సో అలాంటి వ్యక్తికి ప్రీమియర్ షో పడవచ్చు. కానీ మీరు ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో, అనిల్ రావుపూడి గారి క్రింజు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా అనిల్ రావుపూడి గుర్తు సినిమాలు ఏంటి, ఇదేంటి అదేంటి, ఇప్పుడు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఒక వేరే లాంగ్వేజ్లో పెద్ద హీరోలు అందరూ వేరే సినిమాలు చేస్తుంటే, రజనీకాంత్ గారు ఆ స్టైల్లో సినిమాలు చేస్తుంటే, కమల్ హాసన్ గారు ఈ స్టైల్లో సినిమాలు చేస్తుంటే, చిరంజీవి గారు అంటే కామెడీ సినిమాలు చేయడం, ఫ్యామిలీ డ్రామాలు చేయడం అని ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రీమియర్ షో లెక్కలు చూస్తుంటే మెంటలిక్కిపోతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అన్న ఆల్మోస్ట్ ఇప్పటికే ఓవర్సీస్లో 1 మిలియన్ కొట్టేసాడు భయ్య. చూడండి, జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో, దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా చాలామంది ఏంటంటే మన తెలుగులోనే వేరే సీనియర్ హీరోస్తో చిరంజీవి గారిని పోల్చడం ఏదైతే ఉందో అది నేనైతే మాత్రం ఒప్పుకోను భయ్య. ఎందుకంటే చిరంజీవి గారి విషయానికి వస్తే కమల్ హాసన్, రజనీకాంత్ వేరే వాళ్ళతో పోలుస్తున్నారు. అదే మన సీనియర్ హీరోస్కి వస్తే చిరంజీవి గారితో పోలుతున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమాకి ఒక్కడే హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారే. ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని యుగాలైనా సరే ఒకటే మాట, మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా అంతే. అంటే అనిల్ రావుపూడి గారితో సినిమా, ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్నారు, హీరోయిన్ వెంట పడుతున్నారు. ఆ ఏజ్లో ఎలాంటి సినిమాలు ఏంటి, అదే సినిమాలు ఏంటి రాగిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా. జస్ట్ కొన్ని గంటల్లో ప్రీమియర్ షో పడబోతున్నాయి. ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత అసలు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క గ్రేస్ కానీ, ఆయన ఒక కామెడీ టైమింగ్ కానీ, ఆయన ఫ్యామిలీ ఎమోషన్ చూసిన తర్వాత చెప్తున్నా భయ్యా, ఈ సినిమా 500 కోట్ల సినిమా అంతే. ఇంక ఫిక్స్ అయిపోండి అన్నా. ఈ రోజుల్లో టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఇప్పుడు ఇదే మెగాస్టార్ చిరంజీవి గారి 70 ఏళ్ళ వయసులో ఇప్పుడున్న ఏ హీరో అయినా సరే 70 ఏళ్ళ వయసు వచ్చేసరికి అదే గ్రేస్, అదే డ్యాన్స్ మెయింటైన్ చేస్తే నా తల తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఎప్పటికీ సాధ్యం కాదన్నా. ప్రతి ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి గారిని తక్కువ చేద్దామనే నెపంతో ఎంటైర్ తెలుగు సినిమాని తక్కువ చేస్తున్నారు. చెప్తున్నా కదా, ఒక వాల్తేరు వీరయ్య రీజనల్ లాంగ్వేజ్లో బిగ్గెస్ట్ సినిమా, ఒక ఖైదీ నెంబర్ 150 రీజనల్ లాంగ్వేజ్లో బిగ్గెస్ట్ సినిమా. అవి రికార్డులు అంటే ఓ జైలర్ కావాలి, ఒక విక్రమ్ కావాలి. విక్రమ్ టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, 1 మ్యాన్ షో ఒక సినిమా కాదు అది. జైలర్ కూడా అంతే, 1 మ్యాన్ షో సినిమా కాదు. జైలర్ కూడా ఇంటర్వ్యూల వరకే. విక్రమ్ కూడా కొన్ని క్యారెక్టర్లు మొత్తం కమల్ హాసన్ గారిని ఎలివేట్ చేస్తే, కానీ మనశంకర వరప్రసాద్ అనే సినిమా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారి సినిమా. సో ఇలా మాట్లాడితే వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా, అనిల్ రావుపూడి సంక్రాంతికి పెద్ద డైరెక్టరు, అది ఇది మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఒకటే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా హిట్టాకి వచ్చింది అనుకోండి, అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారు ఖాతాలు వేసేస్తారు. అదే సినిమా అటు ఇటుగా టాక్ వచ్చింది అనుకోండి, చిరంజీవి గారు మధ్యలో వేలు పెట్టారు అదే వాగేస్తారు. చెప్తున్నా కదా, మీకు తెలిసింది ఏంటంటే గత 40 సంవత్సరాలుగా చిరంజీవి గారిని ఇమేజ్ని తగ్గించాలనుకోవడమే మీకు తెలిసింది. మీరు 40 కాదు, ఇంకొక 40 ఇంకొక 120 సినిమాలైనా 120 సంవత్సరాలు అయినా సరే చిరంజీవి గారి ఇమేజ్ని మీరు ఎంత తగ్గిద్దామని ట్రై చేస్తే అంత ఇమేజ్ అని పెరుగుద్ది అన్నా. చిరంజీవి గారి ఇమేజ్ గురించి కానీ, చిరంజీవి గారి సినిమాల గురించి కానీ, చిరంజీవి గారి డ్యాన్స్ గురించి కానీ, చిరంజీవి గారి గ్రేస్ గురించి కానీ మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికి లేదు. ప్రపంచంలోనే నాకు తెలిసి 70 ఏళ్ళ వయసులో ఈ టైప్ ఆఫ్ గ్రేస్, ఈ టైప్ ఆఫ్ డ్యాన్స్, ఈ టైప్ ఆఫ్ లుక్స్ మెయింటైన్ చేస్తున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది నా మెగాస్టార్ చిరంజీవి అన్న. చిన్నప్పుడు చందమామని చూపించి మాకు పెంచలేదన్న, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం మేము. అది మా కల్ట్ అంటే అనకూడదు. కానీ ఈ మధ్యన ఈ బోలా శంకర్లు, ఈ గాడ్ ఫాదర్లు చూసి మాకు కూడా ఒక టైంలో ఏంట్రా మా వాడు ఇలాంటి సినిమాలు చేస్తే, అసలు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, అలాంటి సినిమాలు తీస్తారు అనే బదులు యాజ్ ఏ కల్ట్ ఫ్యాన్గా చిరంజీవి గారు ఏ సినిమా తీస్తే అది మనం ఫాలో అవ్వాలి.
చిరంజీవి గారు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి. అది కల్ట్ ఫ్యాన్ అంటే. మనకేంటంటే ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒక అద్భుతమే. ఇలాంటి అద్భుతాలు మనం పుట్టక ముందే చిరంజీవి గారు చేశారు. ఒక కిరాతకుడు యానిమల్, ఒక ఖైదీ 150, ఒక ఖైదీ, ఒక ఘరానా మొగుడు, ఒక చంటబ్బాయి, ఒక ఇంకంటే చెప్పుకుంటూ పోతే ఒక రుద్రవీణ, ఒక స్వయంకృషి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక ఆపద్ బాంధవుడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఇంకా ఏ హీరో కనిపించడు మీకు చెప్తున్నా కదా. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చిరంజీవి గారి కల్ట్ సినిమాలను జస్ట్ టైప్ చేయండి చాలు. ఆయన ఆపద్ బాంధవుల్లో చేసే ఒక్కొక్క యాక్టింగ్ పిచ్చికిపోతారు. ఇప్పుడు ఇదే మనశంకర వరప్రసాద్ అనే సినిమా ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఏదో కామెడీ, ఏదో ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు. కానీ అనిల్ రావుపూడి ఎంత ఇదిగా ప్లే చేస్తానంటే గేమ్, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 15 నిమిషాలకి మన హుక్ స్టెప్ సాంగ్తో ఇంకా గాల్లోకి వెళ్ళిపోద్ది. మన ఆల్మోస్ట్ మన ఫ్యానిజం, మన ఇది చాలు మనకు అనిపిస్తుంది. తర్వాత నుంచి నీకు స్టార్ట్ అవుతుంది భయ్యా. ఎమోషనల్ కంటెంట్ అయితే మాత్రం మామూలుగా లేదట. ముఖ్యంగా విడాలకు సంబంధించి ఆడమగల మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి కదా, దాదాపు 9 నిమిషాల పాటు ఒక సీన్ ఉంటుందట. ఆడవాళ్ళకి నిజంగా అది ఇంకా థియేటర్ మొత్తం క్లాప్స్ పడతాయి అంటనా. చెప్తున్నా కదా, మీరు రాసేసుకోండి, మీరు ఏదైనా రాసేసుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఎక్కడికి వెళ్ళిపోను కదా, TFI 9 ఎప్పుడు మనం ఇదే గోల, సినిమాల గోల, దీనికి మించి ఏముండదు. మీరు ఎప్పుడైనా వచ్చి మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారి ఫ్యాన్గా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాంటి రికార్డులు కొట్టిందో దానికి మించి అయితే, దానికి డబల్ అయితే మాత్రం మనశంకర వరప్రసాద్ గారితో చిరంజీవి గారి విషయంలో చూడబోతున్నాం. నాకు అదే ఈ మధ్య ఎలా ఉందంటే చెప్తున్నా, చాలా వీడియోలు కూడా చెప్పాను. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురించి, సంగీతం గురించి AR రెహమాన్ గురించి, సినిమాల గురించి చిరంజీవి గారికి మనం తెగ లెక్చర్లు ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ చెప్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకే ఒక మాట, మెగాస్టార్ చిరంజీవి గారు 2026 సంక్రాంతి కొట్టబోయే రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయంటే దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటు మాట్లాడుకునే రేంజ్లో ఉంటాయి అన్న. చెప్తున్నా కదా, ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ కానీ, మాస్ టీజర్లు కానీ, మాస్ ఇవి కానీ ఏది రిలీజ్ కాకుండా 1 మిలియన్ కొట్టారంటే సినిమా రిలీజ్కి ముందే ఓవర్సీస్లో, ఇంకెంతకు మించి చిరంజీవి గారు ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఈవెన్ రాజాసాబ్ కూడా రిలీజ్కి ముందు 1 మిలియన్ కొట్టలే. చెప్తున్నా కదా, చిరంజీవి గారి రేంజ్ వేరు. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు ఒకే ఒక వ్యక్తిని ఆరాధిస్తారు సినిమాల పరంగా. ఆ వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి గారు. ఎప్పటికీ ఎవడు ఏమనుకున్నా సరే, నా విషయంలో మీరు ఏదైనా అనుకోండి, ఏదైనా చేయండి, కానీ సినిమాల పరంగా తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. ఆయనతోనే ప్రతి ఒక్కడి పోటీ. ప్రతి ఒక్క హీరోకి ఇప్పుడిప్పుడే సినిమా జీవితాన్ని మొదలెట్టిన ప్రతి వ్యక్తికి కానీ, ఇప్పుడిప్పుడే సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన వాడికి కానీ, లేదంటే గత 40 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా సరే ఒక వ్యక్తితోనే పోటీ, అది మెగాస్టార్ చిరంజీవి గారితోనే. ఎందుకంటే ఆయన్ని కొడితేనే కదా మన సత్తా ఏంటో తెలియదు, ఆయన్ని పోటీగా మన సినిమా రిలీజ్ అయితేనే కదా మన సత్తా ఏంటో తెలియదు అనేది ఒక ఫిక్స్ అయిపోయారు జనాలు అందరూ కూడా. సో ఎవరు ఏమనుకున్నా ఏమైనా సరే, అటు ఓవర్సీస్ నుంచి ఇటు అనకాపల్లి వరకు, అటు అమెరికా నుంచి ఇక్కడ అనకాపల్లి వరకు ప్రతి ఒక్క టికెట్ చిరంజీవి గారి పేరు మీద తిరుగుతుంది. ఏంటన్నా ఓవర్సీస్లో 1 మిలియన్ సోకాళ్ళు అంటే అఖండ 2 కానీ, లేదంటే ఇంకేవైనా సినిమాలకి లైఫ్ టైం కూడా 500K రిలీజ్ అవ్వలేదు. అలాంటిది మనశంకర వరప్రసాద్ అని ఒక ఫ్యామిలీ డ్రామాతో 1 మిలియన్ పెట్టారంటే మెగాస్టార్ బాస్, నువ్వు నిజంగా బాస్ భయ్యా. నువ్వు మాలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏజ్ని ఒక కొలమానంగా తీసుకున్నారు. ఈ ఏజ్లో నువ్వు ఇలా చేయాలి, ఆ ఏజ్లో ఇలా చేయాలి, కానీ ఏజ్కి ఒక కొలమానం లేదు. మెగాస్టార్కి ఏజ్ అంటూ లేదని ప్రూవ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉన్నా సరే చాలా ధైర్యంగా చెప్తున్నాను, ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా.